తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని 19వ వార్డు ఎన్టీఆర్ కాలనీ మొదటి వీధిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. కుళ్ళిన మృతదేహాన్ని చూసి స్థానికులకు సమాచారం అందించిన గొర్రెల కాపరులు మృతదేహం నుండి దుర్గంధం వెదజల్లడంతో పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్న నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజి తిలక్, పట్టణ ఎస్ఐ జగన్మోహన్ రావు 3 నుండి 4 రోజుల క్రితం చనిపోయినట్లుగా భావిస్తున్న పోలీసులు మృతదేహానికి పురుగులు పట్టడంతో వెదజల్లుతున్న దుర్గంధం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నిడదవోలు సర్కిల్ పోలీసులు భయభ్రాంతులకు గురైన 19వ వార్డు ఎన్టీఆర్ కాలనీ వాసులు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి మీ న్యూస్ హంట్ నిడదవోలు. నిడదవోలు 19వ వార్డు ఎన్టీఆర్ కాలనీ ఫస్ట్ వీధిలోని ఒక సుమారు 30-35 సంవత్సరాల వయసు గల ఒక మగ వ్యక్తి ఇక్కడ తప్పులో అనుమానాస్పదంగా మృతదేహం పడి ఉంది. వెరిఫై చేశాము. దాని మీద విఆర్ఓ గారి దగ్గర రిపోర్ట్ తీసుకుని కేసు నమోదు చేయడం జరుగుతుంది. కేసు దర్యాప్తు చేసి మృతికి గల కారణాలు బయటకు తీసుకున్నాం. ఈ మృతదేహం ఇప్పుడే టెస్ట్ అయింది సార్. ఇప్పుడే మధ్యాహ్నం 3 ఆ సమయంలోని ఇక్కడ గొర్రెలు మేపుకోవడానికి వచ్చిన వాళ్ళు గొర్రెలు తీసుకుని వెళ్తుంటే అక్కడ డెడ్ బాడీని చూసి వాళ్ళు లోకల్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశారు. మేము వెంటనే వచ్చి ఇక్కడ పరిశీలించాము. పైకి కనిపించే విధంగా మృతుని శరీరం మీద ఎటువంటి గాయాలు లేవు. కేసు కట్టి దర్యాప్తు చేసి ఫర్దర్గా ఏమైనా ఉన్నాయనేది ఇంటర్గేషన్ చేసి ఇచ్చేస్తాం.